గాయస్ ఇక నుంచి మీరు జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ అని, జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని చాలా మంది ఎదుగుతా ఉన్నారు. సో ఇలా వెతకొద్దు, ఇలా వెతకడం ఆపేస్తేనే మంచిది. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను ఏంటి అని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, జూనియర్ వెబ్ డెవలపర్ అని ఆల్మోస్ట్ 3,000 మంది ప్రతి నెల సెట్ చేస్తా ఉన్నారు, వెతుకుతా ఉన్నారు. అండ్ ఎంట్రీ లెవెల్ వెబ్ డెవలపర్ అని 2,500 మంది. ఇలా చూసుకుంటూ పోతే ఫుల్ స్టాక్ డెవలపర్ అని 1,600 మంది ఎవ్రీ మంత్ ఈ విధంగా వెతుకుతా ఉన్నారు జాబ్ని. ఇక నుంచి మీరు ఈ విధంగా ఈ ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, జూనియర్ డెవలపర్ అండ్ వెబ్ డెవలపర్ ఇలా వెతకడం అనేది మానేస్తే బెటర్. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, బేసిక్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రెసెంట్ సిచ్యువేషన్ మార్కెట్ లో ఎలా ఉంది అంటే, సో ఒక కంపెనీలో ఒక పర్సన్ జాయిన్ అయ్యాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక క్యాండిడేట్ కౌన్సిలింగ్ లేకపోతే మన డిస్కషన్ జరిగింది, డీప్ డిస్కషన్ జరిగింది. కంపెనీలో జాయిన్ అయితే ఇతను జాయిన్ అయింది కంప్లీట్లీ ఫ్రెషర్ గా విత్ ద ప్యాకేజ్ ఆఫ్ 4 lakhs. సో 4 లక్షల ప్యాకేజ్ తో అతను కంపెనీలో ఫ్రెషర్ గా జాయిన్ అయ్యాడు. కానీ ఏంటి కానీ అంటే, 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసే టాస్కుల్ని, చేయాల్సిన టాస్కుల్ని ఇతను చెయ్యాలి, నువ్వు చెయ్యాలి అని చెప్పి ఇతని మీద బీభత్సమైన ప్రెషర్ అనేది పెట్టాడు. దానివల్ల ఇతను అంటే రోజుకి 8 గంటల నుంచి లేకపోతే 10 గంటల వరకు చేయాల్సి వచ్చే వర్క్ ని ఇతను ఎక్కువ ప్రెజర్ పెట్టడం వల్ల, 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసే టాస్క్లు ఇతను చేయాల్సి రావడం వల్ల రోజంతా కూర్చున్నా, అంటే 24 గంటల్లో ఒక 3-4 గంటలు నిద్రపోయి మిగతా అంతా టైం ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చున్నా కానీ టాస్క్లు అనేవి అవ్వట్లేదు, చాలా స్లో అయిపోతా ఉంది. సో ఇతను దీన్ని చాలా ఎక్కువగా ప్రెజర్ అనేది తీసుకొని ఇప్పుడు ఏం చేయాలి, ఇంత ఇట్లా జరుగుతుంది అని చెప్పి కౌన్సిలింగ్ లో వచ్చాడు. ఇది ఒక స్టూడెంట్ నాకు చెప్పిన విషయం కాదు కానీ, అంటే ఆ విషయం తను చెప్పాడు, కానీ మార్కెట్లో ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇది మనందరం తెలుసుకోవాలి. సో దీనికి ఏంటి, ఇప్పుడు నేనేం చేయాలి సార్, ఇప్పుడు నేను ఈ కంపెనీకి రిజైన్ చేసి ఇంకో కంపెనీలో నేను జాయిన్ అవ్వమంటారా అని చెప్పి నన్ను అడగడం జరిగింది. అంటే అతనికి ఏం చెప్పానో మీ అందరికి కూడా చెప్తున్నాను. బేసిక్ గా ఇప్పుడు అన్ని కంపెనీస్, ఎంఎన్సి కంపెనీస్ ఈ విధంగానే ఆలోచిస్తూ ఉన్నాయి. ప్రెషర్ గా తక్కువ ప్యాకేజ్ తీసుకుంటున్నాయి కానీ వాళ్ళ వర్క్ మాత్రం ఎక్కువ అవుట్పుట్ అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. దీనివల్ల మనం ట్రై చేయాలి. అంటే ఖచ్చితంగా టాస్క్లు అనేది నువ్వు 100% ఫినిష్ చేయలేకపోవచ్చు ఇన్ టైంలో, బట్ ప్రెజర్ తీసుకోకుండా ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేయాలి. నేను కంపెనీ మారితే వేరే కంపెనీలో కూడా ఇలాగే ఉంటుందా, ఇలాగే వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇచ్చే టాస్క్లు మనకి ఇస్తారంటే 100% ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఇంకా చేయడానికి మన చేతిలో ఆప్షన్ ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా మనం అది కంటిన్యూ చేయాలి. అండ్ కంపెనీలో జాయిన్ అయితే మినిమం ఫస్ట్ ఫ్రెషర్గా ఒక కంపెనీలో జాయిన్ అయితే మినిమం 3 సంవత్సరాలు అదే కంపెనీలో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ నేను ఇప్పుడు చెప్పాను కదా, జూనియర్ వెబ్ డెవలపర్, ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ ఇలా వెతకడం మానేసేసి మీరు ఎలా వెతకాలంటే, మీరు ఏదైతే టెక్నాలజీ నేర్చుకున్నారో ఆ టెక్నాలజీ మీద జాబ్ సెర్చ్ చేస్తే డెఫినెట్లీ బెటర్ అవుట్పుట్ ఉంటుంది, బెటర్గా మీకు కాల్స్ వస్తాయి, త్వరగా మీకు జాబ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అంటే ఫ్రెషర్గా 4 lakhs ప్యాకేజ్ ఆఫర్ చేసింది, కానీ వర్క్ మాత్రం 10 lakhs ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు వర్క్ చేయాలంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి కంపెనీ ఇదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో దీని గురించి మనము అది ఇది అయిపోకండి. సో దిస్ ఈజ్ వెరీ కామన్. ఏ కంపెనీకి పోయినా ఇదే పరిస్థితి మీకు ఎదురవ్వచ్చు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం రెబల్ అవ్వడానికి అవకాశమే లేదు. ఎందుకంటే మన జాబ్ని ఇంకొకటి తీసుకోవడానికి, లాక్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఇది నేను భయపెట్టడం కాదు, ఇది నిజం చెప్తున్నాను, రియాలిటీ చెప్తా ఉన్నాను. మీరు అర్థం చేసుకొని దాన్ని బట్టి మలుసుకోండి. మీరు కంపెనీస్తో, కంపెనీలో ఉండే కొలీగ్స్తో, మీ టీమ్ లీడ్తో, మీ హెచ్ఆర్తో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, వెరీ రీసెంట్గా ఒక పర్సన్ జాబ్ కోల్పోయాడు. ఎందుకు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, ఆఫీస్కి రా, కొంచెం అర్జెంట్ ఎమర్జెన్సీ ఉంది అని చెప్తే అతను టీమ్ లీడ్ నువ్వు నాకే ఎదురు చెప్తావా అని చెప్పి అటు చేసి ఇటు చేసి తన్ని టెర్మినేషన్ వరకు తీసుకెళ్ళాడు. అండ్ డైరెక్ట్గా టెర్మినేషన్ లెటర్ ఇచ్చి ఇప్పుడు ఇతను ఖచ్చితంగా లేబర్ కోర్టుకు వెళ్ళొచ్చు, కంప్లైంట్ చేయొచ్చు. కానీ అది ఎప్పటికి తేలుతుంది, ఎప్పటికి మనకి రిలీవింగ్ వస్తుంది, ఎప్పుడు మనం ఇంకో కంపెనీలో జాబ్ ఎత్తుకుంటాం. నీకు కంపెనీ నచ్చలేదా, సైలెంట్గా ఎలాంటి ఇది చేయమాక. కంపెనీ ఏం అడిగినా కానీ నువ్వు ఇంకా రెబల్గా నువ్వు ఆన్సర్ ఇచ్చే పరిస్థితి ఇప్పుడు లేనే లేదు. ఎందుకంటే దేర్ ఆర్ మెనీ పీపుల్, జాబ్లెస్ పీపుల్ చాలా ఉన్నారు. సో దే ఆర్ రెడీ టు టేక్ యువర్ జాబ్. వాళ్ళు రెడీగా ఉన్నారు నీ జాబ్ని, నీ ఉద్యోగాన్ని తీసుకోవడానికి. సో కంపెనీలో ఉన్నంత కాలం కంపెనీ ఏం చెప్తే అది విను, లేకపోతే ప్రాబ్లమే. కంపెనీ నీకు నచ్చకపోతే సైలెంట్గా ఎలాంటి ప్రాబ్లమాటిక్ లేకుండా కంపెనీ నుంచి రిలీవ్ అవ్వడానికి ప్రయత్నం చెయ్యి. అండ్ ఇంకొన్ని కంపెనీస్ ఇంకా దారుణాలు చేస్తూ ఉన్నాయి. లైక్ నేను కంపెనీ మారుతాను అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి, నీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అయింది, నోటీస్ పీరియడ్ కూడా అయిపోయింది, ఇంక 2 రోజుల కంపెనీ నుంచి వెళ్ళిపోతా ఉంటే
అప్పుడు పిలిచి నీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అయింది. నేను టెర్మినేట్ చేస్తున్నాం అని చెప్పి కరెక్ట్ 2 డేస్‌లో అతను టెర్మినేషన్ లెటర్ ఇచ్చి పంపించారు. ఇప్పుడు 2.7 ఇయర్స్ అక్కడ వర్క్ చేసి, ఆ 2.7 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత, ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది ఇప్పుడు ఉపయోగపడక, ఇప్పుడు లేబర్ కోర్ట్‌కి వెళ్ళినా, ఇంకొక చోటుకెళ్ళినా గాని, అదొక లాంగ్ లెంథీ ప్రాసెస్ అయిపోతుంది. సో, ఇప్పుడు ఇంత దారుణాలు జరుగుతా ఉన్నాయి. ప్రెజెంట్ కంపెనీలు ఇన్ని దారుణాలు చేస్తా ఉన్నాయి. ఒక్కొక్క జీవితాన్ని నాశనం చేస్తా ఉన్నాయనే చెప్పాలి. అండ్ నేను ఫస్ట్ టైమ్ కంపెనీస్ గురించి ఇంత అగైనెస్ట్‌గా ఇంత మాట్లాడడం కూడాను. చాలా దారుణమైన పరిస్థితులైతే మనం ఎదుర్కొంటా ఉన్నాం. దీనివలన కొంచెం త్వరగా కొత్త చట్టాలు తీసుకొని, కొంత ఈ మనలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళని కాపాడితే చాలా మంచిది. మనలాంటి అంటే నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాను కాదు. ఒకప్పుడు చిన్న ఉద్యోగం చేసినాను కదా! ఐ ఫీల్ దట్ పెయిన్. చాలా బాధాకరమైన విషయం. సో, ఆలోచించండి. సో, మీరైతే కంపెనీతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. పెద్ద పెద్ద కంపెనీలు ఇన్ని మోసాలు, దారుణాలు కొంతమంది రిలీవింగ్ ఇయ్యాలి అంటే నీకు కొంత డబ్బులు కట్టమని. సో, రకరకాల టార్చర్‌లయితే పెడతా ఉన్నాయి. సో, ఏమో తెలీదు ఇది ఎటు పోతుందనేది. డెఫినైట్‌లీ దీని గురించి చట్టాలొస్తాయని నేను ఆశిస్తున్నాను. అండ్ అంతవరకు మన కెరియర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, మనం చాలా జాగ్రత్తగా వ్యవహరిద్దాం కంపెనీతో. ఇదొకసారి మాత్రం మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఓకే. థాంక్ యూ.